హలో అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. ముందుగా అందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే బొబ్బట్లు. తెలంగాణలో అయితే బూరెలు అనేసి అంటారు. బూరెలు, బొబ్బట్లు, భక్షాలు ఇలా రకరకాల పేర్లతో పిలిచిన వీటినైతే తయారు చేసే విధానం అయితే ఒకేలా ఉంటుంది. శనగపప్పుతో, పెసరపప్పుతో, అలాగే కందిపప్పుతో కూడా వీటిని కొన్ని కొన్ని ప్లేసులలోనైతే చేసుకుంటారు. ఈ ఉగాదికైతే మీరు కూడా పెసరపప్పుతో ఇలా ట్రై చేయండి. చాలా స్మూత్‌గా, చాలా బాగా, చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే మైదా పిండి హాఫ్ కప్పు, అలాగే గోధుమ పిండి కూడా హాఫ్ కప్ తీసుకున్నాను. మీరు మొత్తం అది తీసుకున్నా, గోధుమ పిండి తీసుకున్నా కూడా బాగానే వస్తాయి. అలాగే 1 కప్పు పెసరపప్పుకి నేను 1 కప్పు బెల్లంనైతే తీసుకున్నాను. ఫ్రెష్‌గా కడిగి నానబెట్టుకున్న పప్పునైతే నేను ఉడికించడానికని ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ పప్పునైతే కొంచెం మెత్తగా బాయిల్ చేసేయండి. నీరు మొత్తం ఇంకిపోయే వరకి ఉంచేసేయండి. అలాగే మెత్తగా సాఫ్ట్‌గా వస్తేనే బూరెలు కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా పప్పంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం ఏదైతే కొలతతో తీసుకున్నామో బెల్లంని అది అందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేయండి. కొందరైతే పాకం పట్టి కూడా ఈ బూరెల్ని చేస్తారు. అలా కాకుండా మనం డైరెక్ట్ పప్పులోనే బెల్లం వేసి కూడా మనం ఈ బూరెలనైతే చేసుకోవచ్చు. బెల్లం మొత్తం కరిగిపోయి పప్పు కూడా ఆ బెల్లంతో పాటు గట్టి పడినాక అప్పుడైతే ముద్దకొస్తుంది కదండీ! అప్పుడు ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడైతే బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పూర్ణమైతే దగ్గర పడినాక పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారితే అది ముద్దలాగా వస్తుంది. ఇలా మెత్తగా దగ్గరగా పడిన పూర్ణంనైతే ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకోండి. వన్ అవర్ కలిపి పక్కన పెట్టుకున్న పిండినైతే తీసుకొని చక్కగా కలిపేసేయండి. కలిపిన తర్వాత దాన్ని ఉండలుగా తీసుకున్న పూర్ణాన్ని ఈ పూరీలో అయితే పెట్టేసి ఇలా దగ్గరగా చేసేసి దాన్నైతే ప్రెస్ చేయండి. ఒక కవర్ పైన అయితే మీరు నెయ్యి రాసేసి దానిపైన ఈ పిండిని పెట్టేసి బూరెని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా వస్తుంది. మనం మైదా పిండి తీసుకున్నాం కాబట్టి అది సాగుతూ చాలా మృదువుగా బాగుంటుంది.
అలా ప్రెస్ చేసుకున్న బూరెలనైతే పెనం పైన వేసి నెయ్యి వేస్తూ కాలిస్తే ఆ టేస్టే అద్భుతం. ఇలానే ట్రై చేయండి. సాఫ్ట్‌గా చాలా టేస్టీగా బావుంటాయి. నోరూరించే పెసరపప్పు నేతి బొబ్బట్లయితే రెడీ. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం పదండి. సాఫ్ట్‌గా, స్మూత్‌గా రుచికరమైన బొబ్బట్లను ఇలా ట్రై చేయండి. ఈ ఉగాదినైతే ఇలా సెలబ్రేట్ చేసుకోండి. అలాగే అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా, సంతోషంగా ఈ ఉగాదినైతే సెలబ్రేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది.